హలో అండి. వెల్కమ్ టు సండే మినీ వ్లాగ్. సో, సండే లేచిన తర్వాత మేము బ్రేక్‌ఫాస్ట్ చేయడానికెళ్తున్నాము. సో, బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత నేను రియలైజ్ అయిందేమంటే, వీడియో రికార్డ్ బటన్ ఆన్‌లో పెట్టడం మర్చిపోయాను అని. సో, ఇంకా తినేసి అక్కడి నుంచి స్విమ్మింగ్ పూల్‌కెళ్ళిపోయామనమాట. సో, స్విమ్మింగ్ పూల్ మేము లాస్ట్ ఇయర్ యాక్చువల్‌గా బేబీని జాయిన్ చేసుకోమని అడిగాము స్విమ్మింగ్ క్లాసెస్‌కి. కానీ వాళ్ళు లేదు బేబీ ఏజ్ చాలా కొంచెం ఉంది. మేము చెప్పేది కూడా అండర్‌స్టాండ్ చేసుకోలేదు. సో, వద్దు అని చెప్పారు. అయితే ఇంకా చాలా చిన్నగుండాలంటే లేదా ఇంకొక 1 ఇయర్ తర్వాత జాయిన్ చేయండి అని చెప్పారు. సో, ఇక్కడ ఊరికే తను జస్ట్ అలా మాతో పాటు వచ్చిందనమాట. అండ్ ఇక్కడ చూసారా ముందర వాళ్ళు స్విమ్మింగ్ నేర్చుకుంటుంటే తనని చూసి తిను కూడా ట్రై చేస్తోంది వాళ్ళని. అట్లా కాళ్ళు కొట్టడం. సో, అక్కడి నుంచి ఇంకా టీకెళ్ళిపోయాము. అండ్ మా బేబీ చూసారా ఇక్కడ మోసంబి జ్యూసే కావాలంట. ఎందుకంటే స్విమ్మింగ్ పూల్ నుంచి వచ్చింది కదా! సో, ఎలా ఎలా కోల్డ్ తెచ్చుకోవాలి అనడానికి అవన్నీ స్టెప్స్ అనమాట. సో, ఇంటికొచ్చి ఫ్రెషప్ అయిపోయాము. ఫ్రెషప్ అయిపోయి రెడీ అయిపోయి ఇంకా లంచ్‌కెళ్ళిపోతున్నామండి బయటికి. ఇంటి దగ్గరలోనే ఓల్గా బిర్యానీ అని కొత్తగా ఒకటి స్టార్ట్ చేశారనమాట. అక్కడ ఇంకా టేస్ట్ చేయలేదు. సో, అక్కడ టేస్ట్ చేద్దామని ఎళ్ళాము. మేమెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది. సో, చికెన్ బిర్యానీ అయిపోయిందంట. మటన్ బిర్యానీ మాత్రమే ఉండింది. సో, మా హస్బెండ్ ఒక మటన్ బిర్యానీ తీసుకున్నారు. అండ్ నేనొక కాంబో తీసుకున్నాను. టేస్ట్ అయితే బానే ఉండింది. కాంబో, మటన్ బిర్యానీ 2 బానే ఉండిన్నాయి. సో, ఇంక అక్కడి నుంచి మేము మాల్‌కి స్టార్ట్ అయిపోతున్నాము. ఊరికే అంటే సండే కదా! ఇంకా కుకింగ్ అంతా వర్క్ కూడా ఏం లేదు అన్నట్టు మాల్‌కి స్టార్ట్ అయిపోయి, ఇంకా మా హస్బెండ్ చూసారా? సో, మాల్‌లో వెతుక్కోవాల్సిన అవసరం లేదనమాట. ఎక్కడన్నా కనిపించట్లేదు అంటే తను మసాజ్ చైర్‌లో ఉంటాడు అని. సో, పక్కనే ఇంట్యూన్ ఉంటే నేను ఇంకా కలెక్షన్ చెక్ చేద్దామని వచ్చాను. ఆలోపే మా హస్బెండ్ కాల్ చేశారనమాట. మేము పైన రిలయన్స్ ఫుట్‌వేర్‌లో ఉన్నాము పైకొచ్చేయి అని. సో, మా బేబీ అప్పుడే షాపింగ్స్ కూడా స్టార్ట్ చేసేసింది. ఒక పెయిర్ నార్మల్ ఒక 2 పెయిర్స్ తీసుకోవాల్సింది. ఫంక్షన్ వేర్ ఒకటి, నార్మల్ క్రాక్స్ మోడల్ ఒకటి. సో, ఇవి ఫైనల్ చేసాము. అండ్ ఇక్కడ బిల్ చేస్తున్నప్పుడు వరకు తెలీదనమాట ఆఫర్ ఉందని. వాళ్ళు బిల్ చేసి ఏం చెప్పారంటే, "500 ఆఫర్ ఉంది మ్యామ్ మీకి" అన్నారు. అంటే లిటరల్లీ మనకు ఇంకొక క్రాక్స్ మోడల్ ఉన్నాయి కదా! అవి ఫ్రీగా వచ్చినట్టనమాట. సో, 1100 చేంజ్ సంథింగ్ అయినట్టుంది బిల్లు. సో, అక్కడి నుంచి వాళ్ళు నన్ను బిల్ చేయించుకొని కిందకి రమ్మని వాళ్ళు కిందకెళ్ళిపోయారనమాట. సో, ఏం చేస్తున్నారా అని చూస్తే ఇదో ఇక్కడ బస్ ఎక్కి తిరుగుతున్నారనమాట ఇద్దరు. మా హస్బెండ్ గూడా ఎక్కి తిరుగుతున్నాడు. సో, ఇదయిన తర్వాత మేము ఇంకా డైరెక్ట్‌గా ఇంటికెళ్ళిపోదామనుకుంటే పక్కన మా బేబీకి స్పార్ ఇది కనిపించిందనమాట. వాళ్ళు బయటే పెట్టారు స్పార్ వాళ్ళు. సో, తనకి కార్ కావాలని అడిగింది. అండ్ అంత చిన్న కార్స్ తన దగ్గర లేవనమాట. సో, ఒక 2 కార్స్ తీసుకొని ఇంక అక్కడి నుంచి ఇంక మేము ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఎళ్ళే దారిలో మేము చాయ్‌కని ఆపామనమాట. ఆపితే మా బేబీకప్పుడు శాండ్‌విచ్ ఆకలేసిందన్నమాట. సో, పర్టిక్యులర్‌గా శాండ్‌విచ్ ఆకలే. సో, అక్కడికెళ్ళాము. అండ్ ఇంకా అయిపోలేదండి. పార్ట్ 2 ఉంది. ప్లీజ్ సబ్‌స్క్రైబ్. థాంక్ యూ.